సోషల్ మీడియాలో ఈ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో ఏదో ఒక వస్తువు అలా వెళ్తూ చాలా షైనింగ్ గా నాగపాము పడుగు విప్పినట్టుగా ఆకాశంలో చుచ్చుకొని పోతున్నట్టుగా ఉన్నాయి. అచ్చం మన విట్లాచారి సినిమాలో యుద్ధ సమయంలో సీన్లు చూపించినట్టుగా ఉన్నాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ కి కారులో వెళ్లాలంటే 14 గంటల సమయం పడుతుంది. అదే ఏరోప్లేన్ లో వెళ్లాలంటే 1.5 అవర్లు పడుతుంది. అదే ఫతాహో అనే సూపర్ మిజైల్ లో వెళ్తే 15 నిమిషాల్లో ఇరాన్ నుండి ఇజ్రాయెల్ చేరుకుంటారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ మీద జరిగిన దాడుల్లో ఏ దేశం ఇంత డ్యామేజ్ చేయలేదని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఏ ఒక్క వ్యక్తి ఉగ్రదాడికి గురైనా సరే ఆ వ్యక్తి ప్రాణం కోసం ఇజ్రాయెల్ ఎంతకన్నా తెగిస్తుంది. అలాంటిది ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఇంతగా దాడి చేసిందంటే ఇజ్రాయెల్ ఎంతో గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఇండియాలో పొలం గట్ల మీద కూర్చున్న రైతు కూడా గెస్ చేయగలడు. ఇప్పటిదాకా చాలా దేశాలు సూపర్ సోనిక్ మిసైల్ తయారు చేశాయి. మొదటిసారిగా ఆకాశంలో ఇంట్రెస్టింగ్ గా చూడముచ్చటగా అనిపించే గ్లామర్ మిసైల్ ఇరాన్ వాళ్ళదే అనుకుంటా. దీని పేరే ఫతాక్ సూపర్ సోనిక్ మిసైల్. సాధారణంగా బాలిస్టిక్ మిసైల్ కంటే శక్తివంతంగా ఉంటుంది. దీని వేగం మ్యాక్ 13 నుంచి 15 వరకు. అంటే ఒక నార్మల్ యావరేజ్ విమానం గంటకి 900 కిలోమీటర్ల అవర్ వేగంలో వెళ్తుందంటే ఈ ఫతాక్ సూపర్ సోనిక్ మిసైల్ గంటకి 15,000 నుండి 18,000 కిలోమీటర్ అవర్ వేగంలో వెళ్తుంది. ఈ వేగంతో వెళ్తున్న ఈ మిసైల్ ని రేడార్ లాంటిది గుర్తించడానికి, అడ్డుకోవడానికి రేడార్ లాంటి మిషన్స్ కి టైం ఉండదు. రేడార్లు గుర్తించే లోపలే ఇంకో ప్లేస్ కి వెళ్ళిపోతుంది. సో రేడార్లకి అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ మిసైల్ ట్రావెల్ చేసే సమయంలో కావాలంటే ఇరాన్ వాళ్ళు GPS ని మార్చేయచ్చు. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ లాంటి వ్యవస్థ కూడా దీన్ని ఏం పీక్లేవు. కొన్ని మిసైల్స్ వదిలినప్పుడు ఆ వేడికి దాని స్పీడ్ తగ్గించేలాగా కూడా చేస్తాయి. ఉదాహరణకి అంతరిక్షం నుంచి వస్తున్న ఒక ఉపగ్రహాన్ని ఎలా హీట్ షీల్డ్ రక్షిస్తుందో అలాగే ఈ మిసైల్ కూడా వేడి తగలకుండా ఒక హీట్ షీల్డ్ రక్షణగా ఉంటాయి. ఈ మిసైల్ లో సుమారుగా 450 నుండి 500 కిలోల బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటాయి. ఈ మిసైల్ దాడి చేస్తే ఒక ఆర్మీ బేస్ కానీ లేదా ఒక ఊరు పూర్తిగా నాశనం అయిపోతాయి. దీనికి స్టెల్త్ టెక్నాలజీ ఉంది. పచ్చిగా చెప్పాలంటే దీని స్పీడ్ రేడార్కి దొరకదు కాబట్టి అట్లాగే వచ్చి పడిపోతాయి. 14,000 కిలోమీటర్ దాకా ఈ మిసైల్ ట్రావెల్ చేయగలదు. ఇజ్రాయెల్ మీద ఇరాన్ చేసిన దాడి భయంకరంగా ఉంది. ఇజ్రాయెల్ అనేది మన దేశానికి మిత్ర దేశమే. కానీ ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో చాలా మంది బంకర్లకు వెళ్లి దాక్కుంటారు. అలా తలదాచుకునే సమయంలో కొంతమంది ఇండియన్స్ ని రానియకుండా ఇది మా బంకర్లు, మా జ్యూస్ కోసం తయారు చేసుకున్న బంకర్లు అని బయటికి నెట్టేశారంట. ఇజ్రాయెల్ ఇండియాకి మిత్ర దేశమే కదా అని ఏడ్చి హైపర్ ఎథ్నిక్ సెంటిమెంటల్ ఫెలోస్ ఉంటారు. ప్రాణాల మీదకి వస్తే ఎవరిని వారు రక్షించుకునే డార్విన్ జీవిత సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. అలాంటి సమయంలో నేను నీ ఫ్రెండ్ ని, నీ దేశం నా దేశం, బాయ్ బాయ్ అలాంటివంతా చల్లదు. పొలిటికల్ ఫ్రెండ్షిప్ కి, ఇద్దరు వ్యక్తుల ఫ్రెండ్షిప్ కి తేడా తెలుసుకోకుండా ఇజ్రాయెల్ అయినా, అమెరికా అయినా, ఇరాన్ అయినా బిజినెస్ టు బిజినెస్ ప్లాన్ చేస్తేనే మన దేశం డెవలప్ అయింది. మన వీడియోస్ లో ఇజ్రాయెల్ అయినా, ఇరాన్ అయినా ఏమైనా ఒక మాట అయినా చాలా మంది ఒప్పుకోరు. ఎందుకంటే అది వాళ్ళ మంచితనం కాబట్టి. కానీ దేశంలో రియాలిటీ అనేది వేరేగా ఉంటాయి. ఈ ఫతా సూపర్ సోనిక్ లాంటి మిసైల్స్ ఇజ్రాయెల్ మీద జరిగిన దాడికి రిటర్న్ ఏం చేయబోతుంది? మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి.